హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మై ఫేవరెట్ డిష్ని షేర్ చేయబోతున్నాను. ఏంటో అనుకుంటున్నారా? కాజు పన్నీర్ కర్రీ. దీనికి బెస్ట్ కాంబినేషన్గా జీరా రైస్ని కూడా షేర్ చేయబోతున్నాను. జీరా రైస్కైనా, రోటీకైనా, బటర్ నాన్స్కైనా చాలా ఈ కర్రీ హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, చాలా అంటే అద్దరిపోతుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. ఓకే, ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత 1 క్యూబ్ బటర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాయి పన్నీర్ పీసెస్ అండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందు ఈ పన్నీర్ పీసెస్ని వేడైన బటర్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే బటర్లో ఒక 100 గ్రామ్స్ కాజు అండి. నేను 1/2 కిలో పన్నీర్ తీసుకున్నాను. అలాగే కాజు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఇలాచీ, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే డ్రై రోస్ట్ చేసిన జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టొమాటోస్ని ఇలా ప్యూరీ లాగా చేసుకున్నాను అనమాట. ఈ ప్యూరీని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో కాజు పేస్ట్ అండి, కాజు పేస్ట్ని ముందుగానే పట్టుకున్నాను. దాన్ని కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది కదా, మంచిగా ఫ్రై అయిందనమాట ఇది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. గ్రేవీ ఇలా మరుగుతున్న టైంలో ఫ్రెష్ క్రీమ్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న దాంట్లో కాజు పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా వేసేసుకొని బాగా కలిదిప్పుకుందామండి. చూసారుగా, ఈ విధంగా కలిపేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారుగా, 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది మంచిగా చిక్కబడుతుంది అనమాట. ఉప్పు కారం అంతా మంచిగా పీసెస్కి పడతాయి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. 1 నిమిషం
ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం దీన్ని. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా జీరా రైస్ అని చెప్పాను కదండి, జీరా రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 6 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని దానిలో కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. రైస్ అంతటికి సాల్ట్ పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ని కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా రైస్కి పట్టేలాగా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. రైస్ కొంచెం అంతా ఇలా రైస్ బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది జీరా రైస్. చూసారా, జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండింటిని సర్వ్ చేసేసుకొని మంచిగా లాగించవచ్చండి. చూసారా, పన్నీర్ కర్రీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్ట్ వస్తుంది. దానిపైన చక్కగా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత టేస్ట్ ఉంటుందా అండి. చూసారా, ఈ విధంగా డెకరేట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ ఎక్కువ అవుతుందని లైక్ చేయమంటున్నాను, అంతేనండి. నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీతో